భూ సమస్యలను పరిష్కరించేందుకు ఒక మంచి అవకాశం భూ భారతి చట్టం 2025 జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి అన్నారు. మంగళవారం కొమరవెల్లి మండల కేంద్రంలోని పద్మశ్రీ గార్డెన్ లో మండల రైతులు ప్రజాప్రతినిధులతో భూ భారతి చట్టం అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి పాల్గొన్నారు. ముందుగా భూ భారతి చట్టంలోని వివిధ అంశాలను ఆ జిల్లా అదనపు కలెక్టర్ రైతులకు ప్రజలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలోని భూ సమస్యల పరిష్కారం కోసం భూ భారతి చట్టాన్ని ప్రభుత్వం మేధావులు ప్రజల ఇతరత్రులతో చర్చించి సలహాలు స్వీకరించి 14 ఏప్రిల్ 2025 తేదీ నాడు భూ భారతి చట్టాన్ని ప్రభుత్వం అమలులోకి తెచ్చిందన్నారు. భూ విస్తీర్ణానికి హద్దులకు సంబంధించి అర్జీ వచ్చినప్పుడు ఇరు వర్గాలకు నోటీసులను ఇచ్చి మోగా మీదికి వెళ్లి పరిశీలించి సమస్యలను పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. తెల్ల కాగితంలో ఉన్న సాదా బైనామా పరిష్కారం కోసం భూ భారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. రిజిస్ట్రేషన్ చేసే ముందు వివాదాలు లేకుంటే టెంపరరీ నెంబర్ ఇచ్చి సర్వేయర్ ద్వారా పరిశీలించి పర్మనెంట్ భూదార్ నెంబర్ ఇస్తామన్నారు. ప్రభుత్వం పెద్ద మొత్తంలో సర్వేయర్ల నిర్మించడంతో పాటు 8,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్ల అవకాశం కల్పించి వారి సేవలను ఉపయోగించి జీపీఎస్ సిస్టమ్ ద్వారా భూ హద్దులను సరిచేయడం జరుగుతుందన్నారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలనా అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలనా అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూదార్ సంఖ్య కేటాయింపు ప్రణాళిక చేస్తుందని, దీని ద్వారా భూ ఆక్రమణలకు చెక్ పెట్టవచ్చన్నారు. భూ సమస్యలపై అధికారులు అందించిన ఆర్డర్లపై భూ భారతి చట్టం ప్రకారం అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని, రెవెన్యూ డివిజన్ అధికారి నిర్ణయంపై కలెక్టర్ వద్ద, కలెక్టర్ నిర్ణయంపై భూ ట్రిబ్యునల్ వద్ద అప్పీల్ చేసుకోవచ్చని, గతంలో ధరణి వ్యవస్థ ఉన్నప్పుడు ఏదైనా అభ్యంతరాలు ఉంటే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉండేదని, నేడు అవసరం లేకుండా అప్పీల్ వ్యవస్థకు అవకాశం కల్పించిందన్నారు. అప్పీల్ వ్యవస్థ అందించిన తీర్పు తర్వాత కూడా సంతృప్తి చెందకపోతే సివిల్ కోర్టుకు వెళ్లవచ్చునని, దరఖాస్తుదారులకు అవసరమైన ఉచిత న్యాయ సలహాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డుల తయారు చేసి ప్రతి సంవత్సరం గ్రామాల్లో రికార్డు డిస్ప్లే చేయడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన భూ భారతి సదస్సుల ద్వారా సేకరించిన వినతులను, సలహాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సదానందం, జిల్లా వ్యవసాయ అధికారి రాధిక, పిఎస్సిఎస్ చైర్మన్ కృష్ణ, మండల ప్రత్యేక అధికారి, తహసీల్దార్, రైతులు, వివిధ వర్గాల ప్రజలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ భూ భారతి చట్టం 2025 పట్ల అవగాహన సదస్సులు ఈరోజు భాగస్వాములైన అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ, ఇందాక మాట్లాడిన వారిలో చాలా మంది అంశాలు లేవనెత్తారు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. రిపీటెడ్ గా ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి, అదేవిధంగా సమస్యలని పరిష్కరించడానికి ఒక మార్గం అనేది జిల్లా స్థాయిలో లేదు అన్న ఒక పాయింట్ కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ భూభారతి చట్టం కొత్తగా వచ్చిన దాంట్లో ఇందాక ఒకరు మాట్లాడుతున్నప్పుడు రికార్డుకి సంబంధించి సవరణ చేయాల్సింది ఒకటి అడిగారు. రెండోది ఒకరు మాట్లాడుతున్నప్పుడు సర్వేకి సంబంధించిన బౌండరీస్ మీద డిస్ప్యూట్ ఉంది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో సర్వే ఏదైతే ల్యాండ్ చూపిస్తున్నారో అది ఇంకొక పక్కన ఉంటుంది, వాళ్ళు చేసుకునే రిజిస్ట్రేషన్ కి ఎక్కడ ఉంటుంది. కొంతమంది సక్సెషన్ కి రిలేటెడ్ చెప్పారు. వాళ్ళ అన్న కావచ్చు, తండ్రి నుంచి రావాల్సినవి అన్న పేరు నుంచి మళ్ళీ అన్న పేరు మీదే కంటిన్యూ అవుతా ఉంది, ఒప్పుకున్నారు. ఇంకొన్ని గ్రామానికి సంబంధించి సమస్యలు చెప్పుకున్నారు. విలేజ్ హార్ట్ కోసం అప్పుడు ప్రపోజల్ పెట్టారు. తర్వాత హైదరాబాద్ లో ఎవరు ఒప్పుకున్న వ్యక్తి పేరు మీద కానీ అది కంటిన్యూ అవ్వటము, ఇట్లా సమస్య అయితే చెప్పుకుంటూ ఇందులో మొదటిది ఈ ప్రక్రియ అంతా కూడా మనము సాల్వ్ చేయాలి. ఒక సమస్య అనుకున్నప్పుడు ఆ రికార్డులు బై మిస్టేక్ కానివ్వండి, ఏదైనా తప్పుగా ఒకటి నమోదైనప్పుడు ఎవరి పేరైతే నమోదైందో, లేదంటే ఎవరి సర్వే నెంబర్ రికార్డ్ అయిందో, ఎవరి హద్దులైతే చూపిస్తున్నామో వారిని పిలిపించి మనం నోటీస్ ఇచ్చి హియరింగ్ కండక్ట్ చేయనంత వరకు మనం ఆర్డర్ పాస్ చేయలేము. రికార్డు వెరిఫై చేయకుండా, మోకా మీద ఎవరున్నారు, కాస్తులు ఎవరున్నారు చెక్ చేయకుండా ఈ పరిష్కారం అనేది మనకి లభించడానికి ఆస్కారం ఉండదు. అందుకనే భూభారతి చట్టంలో మీరు చూసినట్లయితే మొదటి మార్పు ఏంటంటే ఏ సమస్య ఉన్నా కూడా నోటీస్ ఇచ్చే ప్రక్రియ అనేది ఒక వారం రోజుల్లో నోటీస్ ఇవ్వటం, వారు ఇమ్మీడియట్ గా నోటీస్ అందంగానే ఇంకొక వారం రోజుల్లో వారి అఫిడవిట్ సబ్మిట్ చేయాలి. వారికి దాని మీద అభ్యంతరాలు ఏమన్నా ఉన్నాయా, వారి క్లెయిమ్ ఏమన్నా ఉందా, ఆ భూమి మీద మాకు హక్కు ఉంది అనేది వారు చూపించుకోవాలి. దాని తదుపరి ఒకవేళ మ్యూటేషన్ కానీ సక్సెషన్ వారసత్వంగా వచ్చే భూములకు సంబంధించిన ఇష్యూ అయితే నెల రోజుల్లో పరిష్కారం కావటము. రికార్డులలో ఏదైనా తప్పులు వచ్చినాయి, సవరణ చేసేది ఉంది, సర్వే నెంబర్ కావచ్చు, విస్తీర్ణం కావచ్చు, వేరే వాళ్ళ పేరు తప్పుగా ఎక్కింది కావచ్చు, దీనికి 2 నెలలు పెట్టారు. సాదా బైనామాకి సంబంధించిన
తెల్ల కాగితం మీద చేసిన కొనుగోలు అన్నింటికి కూడా ఒక 3 నెలల్లో పరిష్కారం అనేది లభిస్తుంది. దీన్ని క్లోజ్ చేయమని కూడా ఈ యాక్ట్ లో మనకి చట్టం చెప్తా ఉంది. ఇంతకు ముందు ఉన్న ఇబ్బంది ఏంటంటే ఒక కొనుగోలుదారు అమ్మేవారు ఇద్దరు కనుక ఒక స్లాట్ బుక్ చేసుకొని ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తే దాన్ని క్యాన్సిల్ చేసే పవర్ ఎవరి దగ్గర లేదు. దానికి కోర్టుకు వెళ్ళి అక్కడ నుంచి ఆర్డర్ తెచ్చుకుంటే గానీ క్యాన్సిల్ చేయలేని పరిస్థితి. అది కరెక్ట్ గా అయిందా తప్పుగా అయిందా అనేది తర్వాత విషయం. ఇద్దరు పార్టీలు వచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ చేయడం, ఆ ట్రాన్సాక్షన్ ని స్లాట్ బుక్ చేసి కంప్లీట్ చేయడం అనేది ఇంతకుముందు రెవెన్యూ డిపార్ట్మెంట్ చేస్తున్న పని. ఇప్పుడు ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసే ముందు సర్వే గానీ ఆ సబ్ డివిజన్ మ్యాప్ అనేది ఒకటి ప్రిపేర్ చేసుకోవటము, దాంట్లో వివాదాలు లేని చోట్ల రికార్డులో ఎవరైతే ప్రెసెంట్ గా పేరు వస్తుందో వారికి టెంపరీగా మనము భూదార్ కార్డు అనేది ఇనిషియల్ గా ఇష్యూ చేస్తాం. దాని తదుపరి వివాదాలు లేని చోట టెంపరీ భూదార్ కార్డు ఇష్యూ చేస్తాము. దాని తదుపరి మన సర్వేయర్ వెళ్ళి ఫిజికల్ గా బౌండరీస్ చెకప్ చేసి GPS సిస్టమ్ ద్వారా లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఫిక్స్ చేసిన తర్వాత పర్మనెంట్ భూదార్ కార్డు కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. ఒక్కసారి ఇష్యూ చేసిన తర్వాత దానికి ఒక యూనిక్ నంబర్, ఒక ఆ ల్యాండ్ పార్సల్ కి సంబంధించిన నంబర్ అనేది అసైన్ చేయబడుతుంది. కాబట్టి తదుపరి ఏ సర్వేయర్ ఏ అధికారి వచ్చినా హద్దులు వేరే చోట ఉన్నాయి అని చూపించడానికి ఆస్కారం లేదు. శాశ్వతంగా దానికి పరిష్కారం అనేది మనకు లభిస్తుంది. కాకపోతే కొన్ని సమస్యలు ఎట్లున్నాయంటే ఫీల్డ్ స్థాయిలో సర్వే నంబర్ ఒక చోటు ఉంటుంది, మనం మోకా మీద ఇంకెక్కడో ఉంటాం. సర్వే నంబర్ కి సంబంధించినంత వరకు ఆ టీపన్ కానీ అది సెట్ చేయాలి అంటే ఆ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో ఆ సర్వే నంబర్లో 10 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు, 500 మంది ఉండొచ్చు. ఆ సర్వే నంబర్ బౌండరీస్ వరకు ప్రెసెంట్ గా మనం ఫిక్సప్ చేయగలుగుతున్నాం. దాని లోపల ఉన్న సబ్ డివిజన్స్ ఏవైతే ఉంటాయో ఒక సర్వే నంబర్ లో 10 ఎకరాలు అనుకుంటే 10 మంది అనుకుంటే అందరికి ఒక ఎకరం అనుకుంటే 2-3 పట్టేదాలు ఎగ్రీ కావట్లేదు. లేదు మేము ఉన్నదే కరెక్ట్, మీరు చూపించేది మేము ఒప్పుకోము అన్న పక్షాన మనం అవుటర్ బౌండరీ వరకు ఫిక్స్ చేయగలుగుతాం. ఈ లోపలిని ఫిక్స్ చేయడం కష్టమవుతుంది. కాబట్టి ఎక్కడైతే ఫస్ట్ ఇష్యూ లేని సర్వే నంబర్స్ ఉన్నాయో వాటికి నంబర్స్ అనేవి ఇమ్మీడియట్ గా అసైన్ అవుతాయి. ఇష్యూ ఉండి ఇద్దరు పట్టేదారు ఒప్పుకోవట్లేదు అన్నప్పుడు 10 మందిని పిలిపించి ఆ సర్వే నంబర్ లో అందరు ఎక్స్టెంట్ సెట్ చేయగలిగితే వాళ్ళకు కూడా మనం ఇష్యూ చేయగలుగుతాం. ఇందులో కొన్ని సమస్యలు ఎట్లున్నాయంటే గ్రామం మొత్తం సర్వే నంబర్లు అన్ని తప్పు ఉన్న పరిస్థితులు కూడా ఉంది. ఎంటైర్ గ్రామానికి సంబంధించి సర్వే నంబర్లు మిస్ మ్యాచ్ ఉండటం, ఫీల్డ్లో ఇంకెక్కడైనా ఉండటం, లేదు అంటే ఉన్న విస్తీర్ణాల కంటే ఎక్కువ ఉండాలి. అలాంటప్పుడు ఒక్కొక్క సర్వే నంబర్ వైజ్ మనము ఓల్డ్ బౌండరీ స్టోన్స్ ప్రకారము టీపన్స్ రివైజ్ చేసుకుంటూ కానీ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ప్రక్రియని కొనసాగించాల్సి వస్తుంది. ఈ ప్రక్రియ కొంచెం టైం పట్టినప్పటికీ కూడా ప్రభుత్వం దీని మీద ఆలోచించి సుమారు 8,000 లైసెన్స్డ్ సర్వేయర్లని అపాయింట్ చేస్తే గానీ మనకి పని సర్వేయర్లు కొరత ఉంది. కాబట్టి ఆ పని వేగీకరణ చేయలేము అన్నందుకు ఆల్రెడీ ఆ దిశలో కూడా నియామకం అనే ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. అదే విధంగా మనకి అపీల్ వ్యవస్థ పిలిపించి మాట్లాడలేని పరిస్థితి. ఇప్పుడు అపీల్ వ్యవస్థ కూడా జిల్లాలోనే ఉంది. తహసీల్దార్ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, కలెక్టర్ స్థాయిలో కావచ్చు, ఏదైనా ఒక డెసిషన్ తహసీల్దార్ తీసుకున్నది వాళ్ళు అన్ని అంశాలని పరిగణలోకి తీసుకోలేదు, మా వాదనలు నిలలేదు, మాకు అన్యాయం జరిగింది అన్న పక్షాన ఇమ్మీడియట్ గా ఆర్డీఓకి అపీల్ ఫైల్ చేసుకుంటే దాని మీద మనం అపీల్ మీద కూడా పరిగణలోకి తీసుకొని అన్ని అంశాలని ఆర్డర్ అనేది ఇమ్మీడియట్ గా 1-2 నెలల్లో పాస్ చేయడం జరుగుతుంది. ఇట్లా భూభారతి చట్టం వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు భూభారతి పోర్టల్ అనేది లాంచ్ అయింది. ఏదైనా సవరణ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు మీరు భూభారతి పోర్టల్ చూస్తే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, ఆర్ఓఆర్ కరెక్షన్స్ ఇట్లా 3 కేటగిరీస్ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ అంటే మనం ఒకవేళ ఏదైనా డాక్యుమెంట్ బేసిస్ మీద కొనుగోలు కానీ విక్రయం చేయాలన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేయడానికి స్లాట్ బుక్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఇస్తున్నారు. మ్యూటేషన్ కింద మన పేరు ఎక్కాలి, మ్యూటేషన్ చేయవలసిన అవసరం ఉంది. అది సక్సెషన్ ద్వారా వారసత్వంగా వచ్చిన భూములు కావచ్చు, కొనుగోలు చేసినవి కావచ్చు, ఇంతకు ముందు మ్యూటేషన్ కాని భూములు కావచ్చు. మూడోది ఆర్ఓఆర్ కరెక్షన్స్ అని ఉంటాయి. ఇందులో ఏంటంటే పాస్బుక్ డేటా కరెక్షన్, పిఓబి అంటే ప్రొహిబిటరీ ఆర్డర్ బుక్ లో బై మిస్టేక్ నిషేధిత జాబితాలో ఏదైనా చేయనుంటే వాటిని తీయడానికి కూడా అందులో ఆప్షన్ ఉంది. సో
ఇప్పుడు ఏదైనా సవరణ చేసుకోవాలన్నప్పుడు ఇప్పుడు వచ్చిన భూభారతి పోర్టల్లో అప్లై చేసుకున్నట్లయితే ఈ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి నోటీస్ ఇచ్చి ఇమ్మీడియట్ గా అందరు పార్టీలను పిలిపించి సవరణ చేయడానికి ఇప్పుడు మనకు ఆప్షన్ అనేది ఈ కొత్త భూభారతి చట్టంలో ఉంది. అదేవిధంగా ఈ అవగాహన సదస్సులు అనేవి మనం అన్ని మండలాల్లో కూడా చేపడతా ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా 26 మండలాలు ఉంటే రోజుకి ఒక 2-3 మండలాలు టేకప్ చేస్తున్నాము. అన్ని మండలాల్లో అవగాహన సదస్సులు అయిపోయిన తర్వాత ప్రజలకు కూడా దీని మీద పూర్తి స్థాయిలో అవగాహన కలిగిన తర్వాత తప్పకుండా వారు అప్లై చేసుకొని ఏదైనా అప్లికేషన్ ఈ కొత్త భూభారతి చట్టంలో పెండింగ్ ఉంది అని ప్రజావాణిలో నేనుంటాను, అడిషనల్ కలెక్టర్ గారు ఉంటారు. ఎక్కడైనా ఏదైనా అప్లికేషన్ పెండింగ్ ఉందని వస్తే ఇమ్మీడియట్ గా ఆ టైం లోపల దాని పరిష్కారం లభించే విధంగా తప్పకుండా ఎన్ష్యూర్ చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. గవర్నమెంట్ ప్రభుత్వం తరఫు నుంచి ఈ భూభారతి చట్టం తీసుకురావడానికి కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ప్రజలకి సంబంధించినంత వరకు భూ సమస్యల్ని శాశ్వత పరిష్కారం అనేది జిల్లా స్థాయిలో త్వరితగతిలో ఒక సమయబద్ధతలో అదే విధంగా పారదర్శక పాలన అందించాలి. వారికి రెవెన్యూ రికార్డులకి సంబంధించి కూడా వారి దగ్గర కూడా కాపీలు కానీ సర్టిఫైడ్ కాపీలు వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఇంతకు ముందున్న ఇబ్బందులు ఇంతకు ముందున్న వ్యవస్థలో మార్పులు చేర్పులు సలహాలు సూచనలు కూడా స్వీకరించి ఈ కొత్త చట్టాన్ని రూపొందించి మనం ముందుంచడం జరిగింది. అందుకని ఇందాక మాట్లాడిన వారందరూ కూడా చెప్పిన సలహాలు సూచనలు కూడా పరిగణలోకి తీసుకుంటున్నాము. జిల్లా స్థాయి నుంచి అన్ని అవగాహన సదస్సులు పూర్తయిన తర్వాత ఒక కాంప్రిహెన్సివ్ నివేదిక అనేది కూడా మనం డెఫినెట్ గా జిల్లా స్థాయి నుంచి పంపిస్తాము. ఇంకెవరైనా ఒకరిద్దరు ఉన్నారు సలహాలు సూచనలు ఉన్నాయంటే ఒకరిద్దరు మాట్లాడేవారు ఉంటే తప్పకుండా వచ్చి చెప్పగలరు. దాన్ని కూడా నోటీస్ లో తీసుకుంటాము. ఏదైనా సమస్య మా స్థాయిలో పరిష్కరించేదంటే డెఫినెట్ గా దాన్ని కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాము. ఈ అవకాశం ఇచ్చినందుకు మీరు ఇంతసేపు ఓపికతోటి విన్నందుకు ఈ ప్రెజెంటేషన్ కానివ్వండి మొత్తం అవగాహన సదస్సులో భాగస్వాములైనందుకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.